తిరుమల శ్రీవారి మూల విరాట్టును ఆగమ భాషలో అర్చావతారం అంటారు. శ్రీ వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి ప్రతిష్టాది కార్యక్రమాలు జరిగి ఈరోజు వరకు కూడా శ్రీ వైఖానస మహర్షి ప్రోక్తమైన వైఖానస ఆగమోక్తంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారి దేవాలయం కూడా శ్రీ వైఖానస ఆగమానికి సంబంధించిన మరీచి మహర్షి రాసిన విమానార్చన కల్పం అనే ఆలయ శిల్ప వాస్తు శాస్త్రాన్ని బట్టే ప్రతి అంగుళం నిర్మించబడింది. శ్రీవారి మూల విరాట్టు విగ్రహం సుమారు 9.5 అడుగుల ఎత్తు కలిగింది. ఇది స్వామివారి గర్భాలయంలో ప్రతిష్ఠించబడి ఉంది. ఇప్పుడున్న స్థానంలోనే యుగ యుగాలుగా స్వామివారి అర్చావతార బింబం అర్చనలు అందుకుంటూ ఉంటుంది. స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం శాలగ్రామ శిలాస్వరూపం. అలౌకికమైన ఒక పదార్థంతో మానవ నిర్మితం కాకుండా స్వయం వ్యక్తంగా వెలసిన స్వామివారి యొక్క స్వరూపం. ఈ స్వామివారి మూలబింబాన్ని గురించి ఎన్నో అతిశయోక్తులు, మూఢనమ్మకాలు ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే స్వామివారి యొక్క విగ్రహాన్ని ముట్టుకోవడానికి స్వామివారికి అభిషేకం, అలంకారం, ఆరగింపు, అర్చన మొదలైనవన్నీ జరపడానికి 4 అర్చక కుటుంబాల నుంచి వచ్చిన అర్చకులకు మాత్రమే పరిమితం కావడం వల్లను, మరెవ్వరూ ముట్టుకునే అధికారం లేకపోవడం వల్లను స్వామివారి యొక్క ధ్రువ బింబాన్ని గురించిన నిజాలు బయట రాకుండా భక్తుల యొక్క వారి వారి కల్పన సామర్థ్యాన్ని బట్టి ఏదో మూఢనమ్మకాలు వస్తూ ఉంటాయి. స్వామివారి ధ్రువబేరం శిల్పశాస్త్రంలోని మహాపురుష లక్షణాలతో ఉత్తమోత్తమ పరిమాణాలతో ఏర్పడిన విగ్రహం. స్వామివారికి విగ్రహంలోనే కిరీటాలు, స్వామివారికి విగ్రహంలోనే కిరీటం, మకర కుండలాలు, ప్రలంబ యజ్ఞోపవీతం, కంఠాభరణాలు, కంకణాలు, అంగుళీయకాలు, సింహలలాటం అనే నడుములో అలంకారం, ఉదరబంధం, పీతాంబరం, ఉత్తరీయం, శంఖచక్రాలు, అందెలు, పాగడాలు మొదలైనవన్నీ స్వామివారికి అలంకారమై ఉన్నాయి. శ్రీవారికి శుక్రవారం నాడు జరిగే అభిషేకంలో దర్శించుకునే భక్తులకు ఈ స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపం బాగా కనిపిస్తుంది. ఇక వెనుక వైపు స్వామివారు చాలా సౌందర్యవంతంగా ఉంటారు. వెనుక చేతుల యొక్క భుజాలు వెడల్పుగాను, సన్నటి నడుము, కుండలిని స్వరూపంలో ఉన్న కౌపీనం, భుజాల వరకు వంకీలుగా ఉన్న జుట్టు శిలాస్వరూపంగానే ఉంటుంది. శిరశ్చక్రం ఉంటుంది. స్వామివారి యొక్క కంఠాభరణాలకు, బాజీబందులకు ఉండే పట్టు దారాల కుచ్చులు కూడా చాలా సుందరంగా నిర్మించబడి ఉంటుంది. కానీ స్వామివారికి నిజమైన కేశాలు ఉన్నదనేది ఒక అపనమ్మకం, అబద్ధం. ఎందుకంటే స్వామివారు కాలానికి అతీతుడు. వెంట్రుకలు అనేది అశాశ్వతమైన మానవ లక్షణం. కాబట్టి శాశ్వతుడైన స్వామికి అటువంటి అశాశ్వతమైన కేశాలు కానీ, లేకపోతే స్వామివారి దేహం ముట్టుకుంటే మెత్తగా ఉంటుందనే మరొక నమ్మకం కానీ, స్వామివారికి చెమట పడుతుందనే ఒక నమ్మకం కానీ, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, నిజాలు కావు. చెమట పట్టడం అనేది కూడా మానవ లక్షణం.
దేవతలు మానవ స్వరూపంలో వచ్చినప్పుడు వారిని గుర్తుపట్టడానికి 3 లక్షణాలు పురాణాల్లో చెప్పబడి ఉంది. ఒకటి, అనిమిషులుగా ఉంటారు వాళ్ళు, కంటి రెప్పపాటు వాళ్ళకుండదు. రెండవది, వారి అరికాళ్ళు భూమిని తాకకుండా ఉంటాయి. మూడవది, వారికి చెమట పట్టదు. ఇవి 3 దేవతా లక్షణాలు. దేవతలకే సార్వభౌముడైన స్వామివారికి చెమట పట్టడం అనేది, నిజమైన కేశాలు ఉండడం అనేది, అది భక్తుల్లో ఏదో కొన్ని కారణాల వల్ల ఏర్పడిన కొన్ని అపనమ్మకాలే కానీ నిజాలు కావు. స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం మహాపురుష లక్షణాలతో, పురుషోత్తమ లక్షణాలతో, ఉత్తమోత్తమైన పరిమాణాలతో ఏర్పడిన స్వయం వ్యక్తమైన అర్చావతార స్వరూపం. కేశాలకు సంబంధించి ఉన్నది శిలలో ఉన్న రూపమేనండి. స్వామివారి కేశాలు శిలాస్వరూపంగానే ఉంటుంది. ఉంగరాల జుట్టు, చివర్న ఒత్తుగా బాగా ఉంగరాలు తిరిగి వంకీల జుట్టు, భుజాల వరకు కిరీటం కింద వైపు మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా అందంగా మలచబడిన స్వామివారి యొక్క కేశ సంపద అది.